బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు గంగాధర నెల్లూరులోని రామానాయుడుపల్లెకు చేరుకున్నారు. ఇక గ్రామంలో పర్యటించి పలువురు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేయనున్నారు. అంతేకాకుండా గ్రామంలో 10 సూత్రాల కాన్సెప్ట్తో ఏర్పాటు చేసి స్టాల్స్ను కూడా పరిశీలించనున్నారు. ఇక గ్రామంలో ప్రజావేదిక సభలో పాల్గొంటారు. అనంతరం స్థానిక టీడీపీ నేతలను కూడా కలిసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 3:55 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అమరావతికి తిరుగు ప్రయాణమవుతారు. ఇక ఏపీలో నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు గంగాధర నెల్లూరులోని రామానాయుడుపల్లె చేరుకున్నారు. ఇక గ్రామంలో పర్యటించి పలువురు లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేయనున్నారు. దీనిపై మరింత సంవత్సరం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి.
రైట్ శ్రీధర్ చెప్పండి. ఈయన యాంకరు యా శ్రీధర్ చెప్పండి. ఆ, చంద్రబాబు పర్యటన ఒక చిత్తూరు పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నేపథ్యంలో నియోజకవర్గం కూడా ఉన్న ప్రాంతం చిత్తూరు పర్యటనకు గంగాధర్ నెల్లూరులో చిత్తూరు పర్యటిస్తున్నారు. ఇక్కడ దాదాపుగా మధ్యాహ్నం లోపు కూడా ఈ పర్యటన పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసిన పంపిణీ కార్యక్రమంలో కూడా ఉదయం నుంచి కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం కొని పెన్షన్దారులకు అందరికీ కూడా క్రమం తప్పకుండా 1వ తారీఖే పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవడం ఇప్పటికే ప్రజాక్షేత్రంలో ఒక ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది. ఇక్కడ ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి ప్రాధాన్యతను కల్పించి చిత్తూరు పర్యటనలో కూడా దీన్ని ప్రస్తావించనున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రైతులకు 20,000 రూపాయల వార్షిక ఆదాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో కలుపుకొని రైతులకు కార్యక్రమం 20,000 రూపాయలు అందించే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ లో ప్రస్తావించడం జరిగింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కూడా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు పాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల పట్ల ఒక అనుకూలమైన బడ్జెట్ ను ప్రవేశపెట్టే విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇటు చంద్రబాబు ఒక అపవాదు ఉంది, వ్యవసాయం దండగన్నారనే అపవాదు దాదాపుగా దశాబ్దం నుంచి కూడా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇటు రైతుల్లో అనుకూలమైన పరిస్థితిని కలగజేసుకోవాలనే ఉద్దేశంతో రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ ది అప్డేట్స్.